వీళ్ళకి హస్తం అప్పుడు ఫస్ట్ హస్తం 78లో. ఓకే. సో మేము గుర్తు విస్తృతంగా ప్రచారం చేశాం కాబట్టి దానికే కట్టుబడి ఆ పార్టీ తరఫునే నేను పోటీ చేశాను. తర్వాత మారారు అనుకోండి, అందరూ మారారు. కాబట్టి అంటే గుర్తు అనేది రిజిస్టర్ కావడం ఒక ఇంపార్టెంట్ ఇదిగా ఉంటుంది. ఇక్కడ గుర్తు వీళ్ళు చేసిన ప్రచారం అభిమానించే వాళ్ళ గ్లాస్ కనిపిస్తే ఒక సమస్య. అది దానికి విస్తృత ప్రచారం చేసుకోవటము, స్పెషల్ అప్పీల్ ఏమన్నా ఉంటే వాటి కోసం ఎలక్షన్ కమిషన్ డిస్క్రిషన్కు వాళ్ళు చేయాల్సిన అంటే ఇందులో రెండు అంశాలు సార్. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ నియోజకవర్గాలకే 21 వరకు కూడా వాళ్ళ గుర్తు వాళ్ళకి వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. కానీ పార్లమెంటు నియోజకవర్గాలకి వస్తే 2 పార్లమెంట్లు వీళ్ళు తీసుకున్నారు. 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి గ్లాసు గుర్తు మీద ఓటేయండి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళ పార్టీకి. కానీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్లో సుమారు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 నుంచి 14 అనుకుందాం పోనీ. ఓ 14 నియోజకవర్గాల్లో దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది కదా. ఒకటేమో గాజు గుర్తుకేసి మిగతా దానికి ఇంకో దానికి వేసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఒకవేళ ఆ గాజు గుర్తు వస్తే 2 పడే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ఇబ్బంది అవ్వదా? లేదు మరి మా వాళ్ళు పోటీ చేసిన పార్లమెంట్ దాంట్లో మటుకు ఎవరికి ఇవ్వరు. ఓకే, ఆ హామీ ఇచ్చారు. జనసేన పోటీ చేసిన 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు ఎవరికి అది ఇవ్వరు, అది వాడరు. ఓకే, అది +21, అది +21. అందుకే నేను చెప్తున్నా ఆ పార్టీ వరకు గుర్తుకు ఇబ్బంది లేకుండా చేశారు. ఓకే, ఇప్పుడు అందుకని తెలుగుదేశానికి ఎక్కువ సమస్య. ఎందుకు ఎక్కువ ఓట్లు బదలాయించబడాల్సింది తెలుగుదేశం పార్టీకి కదా, సీట్లు కూడా ఎక్కువ. ఇలా ఎక్కువ సీట్లు, అధికారము, ముఖ్యమంత్రి అని వాళ్ళకి. కాబట్టి దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఇట్. అందుకని వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. బీజేపీ కూడా అంతంత మాత్రమే, వాళ్ళకేమీ ఈ విషయంలో వాళ్ళేమంత ఆసక్తి చూపించట్లేదు. దీని మీద వీళ్ళు ముందే మరి చాలామంది లక్షల రూపాయలు ఇచ్చి లాయర్లను పెట్టుకునే వాళ్ళు ముందే దీని మీద ఎందుకు లీగల్ పెద్దగా అంత సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టలేదు, గ్రాంటెడ్గా తీసుకున్నారండి. అది సాంకేతిక అంశాలు. మీరు ఆ మాటకు వస్తే జాతీయ జనసేన అని కూడా ఒకటి ఉంది అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇలాంటి వాటన్నిటికీ ఎంత హోంవర్క్ చేసి ఉండాలి. పవన్ కళ్యాణ్ బ్యాచ్లో ఆ టీంలో ఆ లోపం ఉంది. ఎంతసేపు ప్రత్యర్థులను దాడి చేయటం అంటే తప్పు కాదు, ప్రత్యర్థులను ఎదుర్కోకుండా ఎవరు నిలబడరు. కానీ వ్యవస్థాగతమైన ఏర్పాట్లు తీసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. నిన్న వాళ్ళు 24 గంటల్లో మేము చెప్తామని చెప్పిన తర్వాత కూడా ఇంకా 48 గంటల తర్వాత కూడా విచారణ జరుగుతూ ఉందంటే అది అంత సులభంగా పరిష్కారం కాదు అనే ఒక సందేహం అయితే కలుగుతుంది. అంటే ఏ దశలో ఉందో చెప్పాలని ఈసీకి కోర్టు ఆదేశించడం వెనుక అంటే నామినేషన్ల పరంగా గట్రా అయిపోయింది కదా, ఇప్పుడు మనం చెయ్యాలా చేయలేమా అని అంటే నేను చెప్పిందే, మీరు అభ్యర్థులు కమిట్ అయ్యారా లేదా, ఇతర అభ్యర్థులకు వాళ్ళకి మేము కేటాయించాం కాబట్టి వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా. అప్పుడు ఎన్నికల పద్ధతి సరిగ్గా లేదని ఒకటికి చేయకపోయినా, ఉదాహరణకు ఒక్క ఓటర్ అని ఇండిపెండెంట్ కూడా హక్కుల ప్రకారం నిబంధనల ప్రకారం చేయాలని, అందులో ఈ ఆపర్చునిటీని వదులుకోరు. అంతే కదా, వదులుకోరు. దీని ద్వారా గ్లాస్ మీద కూడా గుర్తు మీద కూడా అంటే ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అవతల సిబి క్యాంపు వీకెండ్ అవుతుంది కదా, స్ట్రగుల్ అవుతుంది కదా అని ఒక ఆలోచన, ఇంకా అంతకంటే కనపడుతుంది. సార్ ఏంటి ల్యాండ్ ఇష్యూ అన్నది, ల్యాండ్ టైటిలింగ్ ఈ రచ్చ నిన్న కూడా కొనసాగింది. ఈరోజు మంత్రులే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య ఎవరికి వారు తమకి అనుకూలంగా ఉండే విధంగా దీని మీద చర్చలు నడుపుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికల్లా ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ల్యాండ్ యాక్ట్ అనే అంశం, టైటిలింగ్ యాక్ట్. అంటే ఇఫ్ యూ రిమెంబర్ వెల్, నిన్న కూడా ఈ సమస్య నిజానికి మనమే అప్పటికి